వెల్కమ్ టు ఎస్ఎస్ ఎకానమీ. సో వెంకట్ సార్ ఆన్లైన్ క్లాసెస్లో సహకారం అందిస్తూ మనకు రాబోయే కాలంలో టెట్ ఉంది కాబట్టి ర్యాపిడ్ రివిజన్లో కొన్ని సిక్స్త్ టు ఎయిత్ క్లాస్ మధ్యలో ఉన్నటువంటి లెసన్స్ తీసుకొని ఎకానమీలో మనం కొన్ని క్వశ్చన్లు తయారు చేయడం జరిగింది. సో మోడల్ క్వశ్చన్లు, మరి ఆ మోడల్ క్వశ్చన్లు చూసినట్టయితే ఏ విధంగా ఉంటాయి, వాటి ఆన్సర్లు ఏ విధంగా రాబట్టుకోవచ్చు, తదితర అంశాలు చెప్పుకుందాం. దాంతోపాటుగా మీకు డిస్క్రిప్షన్లో ఆన్సర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది, లేదా చివరిలో ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చూడండి. సో ప్రశ్న నేను చెప్తాను, సమాధానం మీరు చెప్పండి. సో మొదటి ప్రశ్న, కింది వాక్యాలలో సరైన వాక్య గుర్తించండి అని చెప్పేసి అడిగినాం. సో పోచంపల్లిలో టై అండ్ డై చీరలు నేస్తారు. తర్వాత బి ఆప్షన్, ఇక్కత్ను బందీ పోచంపల్లిగా పిలుస్తారు. సిని బందీ అనగా ప్రత్యేక పద్ధతిలో రంగులు అద్దడము. డి పోచంపల్లిలో చీరకు మొట్టమొదటి పేటెంట్ హక్కు రైటు లభించింది. సో ఫస్ట్ క్వశ్చన్కు ఆప్షన్ చూసినట్టయితే 1 AB, 2 ABC, 3 ACD, 4 ABCD. కాబట్టి మనకి ఇక్కడ పోచంపల్లి చీరలకు సంబంధించి పూర్తిగా సమాచారం ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సరైన వాక్యం గుర్తించండి అన్నాడు. కావున మనం గమనించినట్టయితే ఇక్కడ సో ఫస్ట్ క్వశ్చన్కు సో 4th వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అన్నీ కూడా కరెక్టే అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో ఈ విధంగా కూడా క్వశ్చన్ అడగడానికి అవకాశం మనకు ఉంటుంది, రైట్. సో సెకండ్ క్వశ్చన్ మనం చూసినట్టయితే ఒప్పంద వ్యవసాయానికి సంబంధించి, ఏదైతే మనం ఒప్పంద వ్యవసాయానికి సంబంధించి సరికాని వాక్య గుర్తించండి అంటున్నాడు. సరికాని వాక్య గుర్తించండి అని చెప్పేసి అంటున్నారు. రైతులకు ప్రత్యేక పంటలను పండించి సరఫరా చేయడానికి కంపెనీతో ఒప్పందం చేసుకుంటారు. వరి, దోసకాయ, జొన్న, వేరుశెనగ, పత్తి మొదలగు పంటలు ఒప్పందం చేసుకుంటారు. అంటే పంటలు పండించడానికి ఈ రకాల పంటలు ఒప్పందం చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ఒప్పంద వ్యవసాయంలో రైతులు ప్రత్యేక నిబంధనలు, పద్ధతులు పాటించాలి. తర్వాత రైతుల దగ్గర నుండి తీసుకున్న పంటలను ఆయా కంపెనీలు అలానే ప్రత్యక్షంగా అమ్ముకుంటాయి అని 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సరికాని వాక్యం మనం గమనించినట్టయితే 4th వన్ సరికాని వాక్యం అవుతుంది. మిగతా కూడా సరైన వాక్యాలే. ఎందుకంటే ఇక్కడ సో రైతుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి పంటలను ఆయా కంపెనీలు ప్రాసెస్ చేసి మరి వేరే ఉత్పత్తిలాగా మార్చి అమ్ముకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగానే ప్రత్యక్షంగా అమ్ముకునే అవకాశం లేదు వాటికి. సో అవి తీసుకునేటివే కొంత ప్రాసెస్ చేసి అమ్ముకోవడానికి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి సో అక్కడనే డైరెక్ట్గా తీసుకొని డైరెక్ట్గా ప్రత్యక్షంగా అమ్ముకునే వస్తువులు మాత్రం ఉండవని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ఒప్పంద వ్యవసాయంలో. ఎందుకంటే క్లియర్గా ఇచ్చిన కంటెంట్లో మనకు ఒప్పంద వ్యవసాయంలో కంపెనీలు ఆ పంటలను తీసుకొని ప్రాసెస్ చేసి అమ్ముకుంటాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది, రైట్. సో మనకు నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ గమనించినట్టయితే మనం గమనిస్తే తెలంగాణలో వ్యవసాయం మరియు రైతుల గురించి సరికాని వాక్య గుర్తించండి అంటున్నాడు. తెలంగాణలో మనకు వ్యవసాయం మరియు రైతుల గురించి సరికాని వాక్య గుర్తించండి అంటున్నాడు. మరి ఒకసారి మనం గమనించినట్టయితే ఫస్ట్ స్టేట్మెంటు, మన రాష్ట్రంలో ప్రతి 5గురిలో 4 చిన్న రైతులు ఉన్నారు. తెలంగాణలో వరి ప్రధాన పంట. తెలంగాణలో ప్రస్తుతం రైతులు చెరువులు, కాలువలపై ఆధారపడి నీటి వనరులు వాడుకుంటున్నారు. పెద్ద రైతులు లాభాలు పొందడం వలన వారు పెట్టుబడులను పాడి పరిశ్రమ, కోళ్ళ ఫారాలు, పాఠశాలలు, వడ్డీ వ్యాపారాల్లో పెడుతున్నారు. అంటే ఆ విధంగా వచ్చిన ఆదాయాన్ని వాళ్ళు ఆ విధంగా పెట్టుబడి పెడుతున్నారు. ఆయా సంస్థల్లో, పరిశ్రమల్లో లేదా ఆయా వడ్డీ వ్యాపారాల్లో వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారని చెప్పేసి 4th ఆప్షన్ ఇవ్వడం జరిగింది. మనం చూసినట్టయితే ఇక్కడ మనకు థర్డ్కు సరికాని వాక్యం ఏంటంటే తెలంగాణలో ప్రస్తుతం రైతులు చెరువులు, కాలువలపై ఆధారపడి నీటి వనరులు వాడుకుంటున్నారు. కాదండి, చెరువులు, కాలువలు కాకుండా ఎక్కువగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బోరు బావులు. ఏవంటే బోరు బావులపైన ఎక్కువ ఆధారపడి కొనసాగిస్తున్నారని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. బావులు, బోరు బావులపైన ఆధారపడి రైతులు నీటి వనరులు ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి థర్డ్ క్వశ్చన్కు మనకు కరెక్ట్ ఆన్సర్ థర్డ్ అవుతుంది. సరికాని వాక్యం ఏమవుతుందంటే థర్డ్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. 4th క్వశ్చన్ చూస్తే సంతలకు సంబంధించి తప్పు జతను గుర్తించండి. అంటే మనకు సంత జరుగుతుంది, ఆయా ప్రాంతాల్లో సంతలు ఆయా వారాల్లో జరుగుతాయని చెప్పేసి చిన్న రౌండ్గా మనకి ఏం చేసిరంటే ఆయా ప్రదేశాలు, సంతల వివరాలు ఇవ్వడం జరిగింది. ఆయా ప్రదేశాలు,
ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో ఆదివారం చౌటుప్పల్ అన్నారు, సో బుధవారం అమ్మనబోలు అన్నారు, శుక్రవారం మునుగోడు అన్నారు, శనివారం వారం కట్టంగూరు అన్నారు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సో కరెక్ట్ సరికాదు తప్పు జత ఏముందంటే మనకు శుక్రవారం మునుగోడని ఇచ్చిండు, ఇది తప్పు జత అని గుర్తుపెట్టుకోవాలి మనం. రైట్, ఇలాంటి కూడా క్వశ్చన్ మనకు అడగడానికి అవకాశం అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి 4th క్వశ్చన్కి ఆన్సర్ 3rd. తర్వాత క్రింది వాటిలో భిన్నమైన వాక్యాన్ని గుర్తించండి అనేది మనకు 5th క్వశ్చన్ అండి. మరి భిన్న వాక్యం గుర్తిస్తే సోది అనగా వ్యక్తుల భవిష్యత్తు వివరణ చేసేది. సెకండ్ ఆప్షన్ ఎరకల భాషలో తెలుగు, తమిళ్, కన్నడ భాషల పదాలు లేదా భాషలు కలిసి ఉంటాయని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు, వాడతారు. బుట్టల తయారీకి ఈత కమ్మలు వెదురు నుండి ఉపయోగిస్తారు అంటే వెదురు కానీ ఈత కమ్మలు కానీ ఉపయోగిస్తారని మనం చెప్పుకోవచ్చు బుట్టల తయారీకి. సో చేతి వృత్తులు ఉత్పత్తి చాలా సులభతరం అని చెప్పేసి ఇచ్చింది ఇక్కడ మనకు. కాబట్టి కింది వాటిలో మనకు భిన్నమైన వాక్యం గుర్తిస్తే ఈ 3 వాక్యాలు సరైనటువంటి వాక్యాలు. మరి సో తప్పుడు వాక్యం ఏంటంటే ఇది తప్పుడు వాక్యం ఉంది, ఎందుకంటే మన కంటెంట్లో ఇచ్చిండు చేతి వృత్తులు సో ఉత్పత్తి అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని, కాబట్టి ఇట్లా సులభం అని చెప్పినాం. కాబట్టి 5th క్వశ్చన్కు ఆన్సర్ మనకు 4th అవుతుందని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ వార్పు అనగా మనకు 6th క్వశ్చన్ మనం చూసినట్టయితే సో వార్పు అనగా ఇక్కడ వార్పు అనేది మనకు జనరల్గా ఇక్కత్ చీరల్లో మనకు పోచంపల్లి చీరల్లో మనకు నేత సంబంధిత అంశాలు చెప్పడం జరుగుతుంది. దారాలు పైనుండి కిందికి వరకు ఉంటాయి, ఈ విధంగా ఉంటాయని చెప్పేసి ఇచ్చిండు. లేదా దారాలు ఎడమ నుండి కుడివైపుకు అడ్డంగా ఉంటాయి, ఈ విధంగా ఉంటాయని చెప్పేసి ఇచ్చిండు మనకు. లేదా వివిధ రంగులను వార్పు అంటారు, అంటే ఇలా వేసేటువంటి రంగులను వార్పు అంటారు. లేదా దారాలు వలయాకృతిలో ఉంటాయి, దాన్ని మనం వార్పు అని చెప్పేసి అంటారని చెప్పేసి ఇక్కడ ఇచ్చిండు. సో ఇక్కడ మనం గమనించినట్టయితే 6th వన్ ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ వార్పు అనగా దారాలు పైనుండి కిందికి ఉంటాయి, ఈ విధంగా ఉంటాయి అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. దానికి మనం కరెక్ట్ ఆన్సర్గా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. రైట్, సో 7th క్వశ్చన్ చూడండి. మన దేశంలో అత్యధిక చేతి మగ్గాలు గల రాష్ట్రం ఏమిటి? మరి ఇచ్చిన దానిలో తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్. మనం గమనించినట్లయితే అత్యధిక చేతి మగ్గాలు ఉన్నటువంటి అంటే సో చేనేత వస్త్రాలు చేతి మగ్గాలు గలటువంటి రాష్ట్రం మనం గమనించినట్లయితే తమిళనాడు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. 7th క్వశ్చన్కి ఆన్సర్ తమిళనాడు డైరెక్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, సో 8th క్వశ్చన్ చూస్తే బ్రిటన్లో యాంత్రిక దశ ప్రారంభ దశ ఎప్పుడు? యాంత్రిక దశ అనేది మెషిన్ ఏజ్ అంటాం మనం జనరల్గా. మరి అది మనకు పారిశ్రామిక విప్లవంలో జరిగేటువంటి యాంత్రిక దశ అనేది ఎప్పుడు ప్రారంభమైనది? 1750 సంవత్సరం నుంచి ప్రారంభమైనదా, 1850 సంవత్సరం నుంచి ప్రారంభమైనదా, 1910 సంవత్సరం నుంచి ప్రారంభమైనదా, 1860 సంవత్సరం నుంచి ప్రారంభమైందా అంటే సో 8th క్వశ్చన్కు కరెక్ట్ ఆన్సర్ 1750 సంవత్సరం నుంచి మనకు ప్రారంభమైందని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. రైట్, సో నెక్స్ట్ మనకు జార్జ్ స్టీఫెన్స్ చలనశక్తి యంత్రము ప్రయాణించిన ప్రాంతం ఏది అని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది. మరి సో ఫస్ట్ వన్ లివర్పూల్ నుండి లండన్ వరక, లివర్పూల్ నుండి మాంచెస్టర్ వరక, లేదా మనకు సో మాంచెస్టర్ నుండి లివర్పూల్ వరక, లేదా లివర్పూల్ నుండి సో ఇంకేదైనా ప్రదేశం అనుకోండి ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే 9th క్వశ్చన్కు ఆన్సర్ ఏమవుతుందంటే కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే లివర్పూల్ నుండి మాంచెస్టర్ వరకు మొదటి సో రైలు ప్రయాణించిందంటాం, చలనశక్తి యంత్రం ప్రయాణించిందని మనం చెప్పుకోవడం జరిగింది. చలనశక్తి యంత్రం అని చెప్పేసి ఇచ్చింది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సో 9th క్వశ్చన్కి ఆన్సర్ 2nd అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. 10th క్వశ్చన్ చూడండి. ఈఎస్ఐ అనగా డైరెక్ట్గా అడుగుతుండు. ఈఎస్ఐ మనం వింటుంటాం, చాలా సందర్భాల్లో వింటుంటాం ఈఎస్ఐ అనగా ఏమి అని. కాబట్టి ఇక్కడ ఈఎస్ఐ అంటే ఎంప్లాయీ గ్యారంటీ స్కీమ్ అనేది ఒక ఆప్షన్ ఇచ్చిండు, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ అనేది ఒకటి ఇచ్చిండు, ఎంప్లాయీ సెల్ఫ్ ఇన్సూరెన్స్ అనేది ఒకటి ఇచ్చిండు, ఎంప్లాయీ స్టాండర్డ్ ఇన్సూరెన్స్ అనేది ఒకటి ఇచ్చిండు. ముఖ్యంగా సో కంపెనీలో పనిచేసేటువంటి కార్మికుల కోసం ఈఎస్ఐ అనేది హాస్పిటల్ నెలకొల్పడం జరుగుతుంది. తద్వారా వాళ్ళకి కొంత ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది, ఆ ఆరోగ్య సంబంధితమైన ఫెసిలిటీస్ అందించడం జరుగుతుంది ఈఎస్ఐలో మనకి ఇక్కడ. కాబట్టి ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది కూడా చూసుకోవాలి, అబ్రివేషన్ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. కార్మికుల యొక్క ఆరోగ్య సంబంధిత వైద్య సంబంధిత అంశాల కోసం తీసుకొచ్చిందే ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్గా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. రైట్, సో నెక్స్ట్ తెలంగాణలో నిజాం ఏ సంవత్సరంలో రోడ్డు రవాణా వ్యవస్థను ప్రారంభించారు? సో డైరెక్ట్ క్వశ్చన్ 11వది మనకు. సో అది ఏ సంవత్సరంలో మనకు రోడ్డు రవాణా వ్యవస్థ ఆర్టీసీ అంటాం జనరల్గా మనకు ఎప్పుడు ప్రారంభించారు మొట్టమొదటిగా అని చెప్పేసి అడిగిండు. 1930,
లేదా 1931, 1932, 1934. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే మనకు నిజాం ఏ సంవత్సరంలో రోడ్డు రవాణా వ్యవస్థ ప్రారంభించారంటే 1932 ప్రారంభించడం జరిగింది అని గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి క్వశ్చన్ కూడా అడగడానికి అవకాశం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలండి. రైట్. సో నెక్స్ట్ మనం గమనించినట్టయితే, సో ఒకసారి ఈ క్వశ్చన్ గమనించండి. వస్తు మార్పిడి పద్ధతికి సంబంధించి మనకి ఏమడుగుతుండు? వస్తు మార్పిడి పద్ధతికి సంబంధించి భిన్నమైన వాక్యం గుర్తించండి అన్నాడు. అంటే తప్పైనా కావచ్చు, ఒప్పైనా కావచ్చు. వస్తు మార్పిడిలో కోరికల సమన్వయం అవసరము. రైట్. రెండు కోరికలు ఏ మరియు బి మధ్య రెండు కోరికలు సమన్వయం అయితేనే మనకు వస్తు మార్పిడి జరుగుతుంది. అనేక సరుకులతో మార్పిడి చాలా కష్టం. వాస్తవమే. అంటే అనేకమైనటువంటి సరుకులు ఉన్నప్పుడు మరి మార్పిడి చేసుకోవడం చాలా కష్టం అని చెప్పేసి ఇచ్చింది ఇక్కడ. వస్తు మార్పిడిలో విలువ నిర్ణయం సులభం. అంటే వస్తు మార్పిడి చేసేటప్పుడు వాటి యొక్క విలువ నిర్ణయం సులభం. వస్తు మార్పిడిలో లోపాల వలన ద్రవ్యం పుట్టింది. అంటే వస్తు మార్పిడి లోపాల వలన, వాస్తవానికి ఏంటంటే లోపాల వలన, దాని యొక్క సమస్యల వలన మనకు ద్రవ్యం పుట్టింది. అంటే వస్తు మార్పిడిలోని లోపాలు, సమస్యల వలన ద్రవ్యం పుట్టింది. కాబట్టి మనం గమనించినట్టయితే ఇక్కడ భిన్నమైన వాక్యం ఏంటంటే ఫస్ట్ సరైనటువంటి ఆన్సరే, సెకండ్ సరైనటువంటి స్టేట్మెంటే, ఫోర్త్ సరైనటువంటి స్టేట్మెంటే. తప్పుడు స్టేట్మెంట్ ఏంటంటే సో మనకు వస్తు మార్పులో విలువ నిర్ణయం సులభం అన్నో, విలువ నిర్ణయం సులభం కాదు. ఎంత వాటి యొక్క విలువ అనేది నిర్ణయించడం చాలా కష్టం. ఎందుకంటే సో ఎంత వస్తువు పరిమాణానికి ఎంత ఇవ్వాలి మనం చెప్పుకున్నాం. ఒక గొర్రె ఒక చక్కెర తీసుకున్నప్పుడు ఎంత ఇవ్వాలి, ఒక పప్పు తీసుకున్నప్పుడు ఒక గొర్రెని ఎంత ఇవ్వాలి అనేది చాలా కష్టం తర్వాత చెప్పుకోవచ్చు ఇక్కడ మనకు. కాబట్టి వస్తు మార్పిడికి సంబంధించి భిన్నమైన వాక్యం మనకు సో థర్డ్ తప్ప ఆన్సర్ అవుతుంది, మిగతా 3 కరెక్ట్ ఆన్సర్ అవుతాయి. కాబట్టి అది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో 13th క్వశ్చన్ ఏమంటుండు? క్రింది తప్పు జతను గుర్తించండి అన్నాడు. ద్రవ్యానికి సంబంధించి మన ద్రవ్యానికి బ్యాంకులకు ఆవిర్భావం సంబంధించి సో చాలాసార్లు అడిగిందండి క్వశ్చన్ మనకు. బెంగాల్ జగత్ సేట్లు, పాట్నా షాలు, మద్రాస్ అరుంజీలు, సూరత్ నాథ్జీలు. కాబట్టి తప్పు జాతి ఏంటంటే ఇక్కడ మనకు మద్రాస్ 13th క్వశ్చన్కి ఆన్సర్, 13th క్వశ్చన్కి ఆన్సర్ 3. మద్రాసులో మనం ఏమంటామంటే చెట్టియార్స్ అంటాం. జనరల్గా అరుంజీ నాథ్జీలు కూడా ఎక్కడంటే సూరత్లోనే. కాబట్టి చెట్టియార్స్ అంటాం. మనం గుర్తుపెట్టుకోవాలి. 13th క్వశ్చన్కి ఆన్సర్ థర్డ్ తప్పు జాతాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో 14th మనం చూస్తే బ్యాంకులకు సంబంధించి సరికాని వాక్యం గుర్తించండి. 14th మొదటి బ్యాంకు ఆమ్స్టర్డామ్లో ప్రారంభమైనది. వాణిజ్య లావాదేవీలు నిర్వహించేది బ్యాంకు. తర్వాత కనీస నిల్వ అవసరం లేనిది ప్రాథమిక పొదుపు ఖాతా. అడిగిన కోరిన వెంటనే ఇచ్చేవి ఫిక్స్డ్ డిపాజిట్లు. మనకి ఇక్కడ బ్యాంకుకు సంబంధించి సరైనటువంటి వాక్య మనకు చూస్తే ఆమ్స్టర్డామ్లోనే మొదటి బ్యాంకు ప్రారంభమైనది. వాణిజ్య లావాదేవీలు నిర్వహించేదే బ్యాంకు. కనీస నిల్వ అవసరం లేనిది ప్రాథమిక పొదుపు ఖాతా అంటాం. రైట్. ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. మరి సరికాని వాక్యం ఏంటంటే అడిగిన వెంటనే కోరిన వెంటనే ఇచ్చేవి ఫిక్స్డ్ డిపాజిట్లు కాదు. అడిగిన వెంటనే కోరిన వెంటనే ఫిక్స్డ్ డిపాజిట్లు ఇవ్వరండి. అవి టైం పీరియడ్లో ఉంటాయి కాబట్టి అడిగిన వెంటనే ఇవ్వడానికి అవకాశం అనేది ఉండదు. కొంత సమయం తీసుకుంటారు. మనం డిపాజిట్ చేసినా కూడా కొంత సమయం తీసుకొని అవి ఇవ్వడం జరుగుతుంది, కొంత కట్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అడిగిన వెంటనే కోరిన వెంటనే మాత్రం ఇవ్వరు. మిగతా ఖాతాల్లో కరెంటు ఖాతా, పొదుపు ఖాతాలో మాత్రం అడిగిన వెంటనే కోరిన వెంటనే ఇస్తారు, కానీ ఫిక్స్డ్ డిపాజిట్లో ఇవ్వరు అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి 14th క్వశ్చన్కు ఆన్సర్ మనకు 4 అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. రైట్. 15th క్వశ్చన్ చూడండి. ప్రాథమిక పొదుపు ఖాతా, చిన్న ఖాతాకు సంబంధించి తప్పు వాక్యం గుర్తించండి అంటుంది ఇక్కడ మనకు. అంటే ఈ 2 ఖాతాల మధ్య ఉన్నటువంటి అంశాలు తీసుకొని తప్పు వాక్యాన్ని గుర్తించండి. ప్రాథమిక పొదుపు ఖాతా తెరవడానికి వయస్సు, ఆదాయం, జమ, కనీస మొత్తం లాంటి షరతులు లేవు. ఒకవేళ ప్రాథమిక పొదుపు ఖాతాకు కేవైసీ చేస్తే చిన్న ఖాతాలాగా పరిగణిస్తారు. చిన్న ఖాతాలో మొత్తం జమ 1 సంవత్సరంలో ₹1,00,000 పరిమితి ఉంది. చిన్న ఖాతా ఒకసారి రుజువు పత్రాలు సమర్పిస్తే జీవితకాలం కొనసాగించవచ్చు అని 4 స్టేట్మెంట్ ఇచ్చిండు. తప్పు వాక్యం మనం గమనించినట్టయితే ఇక్కడ మనకు సో చిన్న ఖాతా ఒకసారి రుజువు పత్రాలు సమర్పిస్తే జీవితకాలం కొనసాగించడానికి అవకాశం లేదు. అది కేవలం 1 సంవత్సరము లేదా 12 నెలల కాలానికే దాన్ని కొనసాగించవచ్చు. మళ్ళీ 12 నెలల కాలం తర్వాత మళ్ళీ రుజువు పత్రాలు సమర్పించాలి. కాబట్టి సో 15th క్వశ్చన్కు మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 4 అవుతుందని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. తప్పు వాక్యం. నెక్స్ట్ 16 చూడండి. కింది వాటిలో సరికాని వాక్యం గుర్తించండి. క్లియరింగ్ హౌస్లలో మిగిలిన అన్ని బ్యాంకుల ఖాతాలు ఉంటాయి. ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాపై కరెంటు ఖాతా కంటే ఎక్కువ వడ్డీ వస్తుంది.
చిన్న ఖాతాలో గరిష్ట నిల్వ 1,00,000 రూపాయల వరకు మించి ఉండరాదు. సో తర్వాత 16th క్వశ్చన్లో మనకు 4th ఆప్షన్ చూస్తే ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం ముఖ్య లక్ష్యం పేద ప్రజలకు బ్యాంకు ఖాతాలు అందించడం. రైట్. సో ఇక్కడ సరికాని వాక్య అన్నాడు కాబట్టి ఇచ్చినటువంటి 4 వాక్యాల్లో మనకి సరికాని వాక్యం ఏంటంటే ఈ 3 వాక్యాలు కూడా సరైనటువంటివే. సో సరికాని వాక్యం అంటే ఏంటంటే మనకి ఇక్కడ సో థర్డ్ చిన్న ఖాతాలో గరిష్ట నిల్వ 1,00,000 రూపాయలు కాదండి, మనకి ఎంత ఉంటుందంటే గరిష్ట నిల్వ కేవలం 50,000 రూపాయలే ఉండడానికి అవకాశం ఉంది అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇచ్చినటువంటి కంటెంట్ వచ్చినట్టుగా మనకి ఎన్ని వేల రూపాయలు ఉందంటే కేవలం 50,000 రూపాయలు మాత్రమే అనుమతి ఉంది. రైట్. సో 17th క్వశ్చన్ చూస్తే చెక్కులు డిమాండ్ డ్రాఫ్ట్లకు సంబంధించి సరైన వాక్యాలు గుర్తించండి అన్నాడు. సో చెక్కులు డిమాండ్ డ్రాఫ్ట్లకు సంబంధించి సరైన వాక్యాలు గుర్తించండి అంటుండు. చెక్కు ద్వారా డబ్బు పొందాలి అంటే సంబంధిత ఖాతాలో సరిపడ నిల్వ ఉండాలి. డిమాండ్ డ్రాఫ్ట్ కోసం ముందుగానే డబ్బులు కట్టాలి, దానితో పాటు సేవా రుసుము చెల్లించాలి. కొన్ని సంస్థలు సేవలు పొందడానికి అవి కేవలం డిమాండ్ డ్రాఫ్ట్లు మాత్రమే అనుమతిస్తాయి. చెక్కుపై ఎడమవైపు సో 2 అడ్డగీతలు ఉంటే దానిని ఖాతాలో మాత్రమే చెల్లింపు అనుమతి ఉంటుంది. రైట్. ఇది మనకు అర్థం చేసుకోవాలి. సో చెక్కులో మనకు తెలిసిందే, చెక్కులో ఈ విధంగా సో ఎడమవైపు 2 అడ్డగీతలు ఉంటే అది మనకు తెలుసు అకౌంట్ పే అంటాం, దాన్ని మనకు ఖాతాలోనే అనుమతిస్తారని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇచ్చినటువంటి దానిలో సరైన వాక్యాలు ఏంటంటే ఈ 4 వాక్యాలు సరైనవే. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే మనకు 17th సంబంధించి మనకు డి అవుతుందండి. డి 1 2 3 4 డి అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. రైట్. 18th మనం చూస్తే ఆర్టీజీఎస్కి సంబంధించి తప్పు వాక్యం గుర్తించండి అన్నాడు. సో ఆర్టీజీఎస్ ద్వారా ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ తమ ఖాతా నుండి మరొక ఖాతాకి ఎంత ద్రవ్యమైనా బదిలీ చేయవచ్చు. ఆర్టీజీఎస్ ద్వారా ఒక ఖాతా నుండి మరో ఖాతాకి డబ్బు పంపడానికి కనిష్ట డబ్బు నిబంధన ఏమీ లేదు. ఆర్టీజీఎస్ అనగా రియల్ టైం క్రాస్ సెటిల్మెంట్. సో వ్యాపారస్తులకు ఆర్టీజీఎస్ అనే సదుపాయం వారి వ్యాపార లావాదేవీలకు సులభతరం చేస్తుంది. కాబట్టి వ్యాపారస్తులకు ఆర్టీజీఎస్ అనేది వారి వ్యాపార లావాదేవీలు చేసుకోవడానికి సులభతరం చేస్తుందని చెప్పేసి ఇచ్చిండు. తప్పు వాక్యం అన్నాడు కాబట్టి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ థర్డ్ ఫోర్త్ కరెక్టేనండి. సో తప్పు వాక్యం చూస్తే 18 దానికి ఆన్సర్ ఏమవుతుందంటే 2. ఎందుకంటే ఇక్కడ ఆర్టీజీఎస్ ద్వారా ఒక ఖాతా నుండి మరొక ఖాతాకి డబ్బు పంపించడానికి కనిష్ట డబ్బు నిబంధన లేదన్నాడు, కానీ కనిష్ట నిబంధన ఉంది. ఏంటంటే ఇక్కడ 2 లక్షల పైనుంచే దాన్ని పంపించాల్సిన అవసరం ఉంటుంది. 2 లక్షల పైనుంచే దాన్ని పంపించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ 2 లక్షలు అనేది మనకు కనిష్ట నిబంధన. 2 లక్షల పైన మాత్రమే డబ్బును పంపించాలి ఆర్టీజీఎస్ ద్వారా అని గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో నెక్స్ట్ మనం చూస్తే ఆశ. సో అబ్రివేషన్ అడిగినండి. ఆశ అనగా అబ్రివేషన్ అక్రిడియేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్, అక్రిడియేటెడ్ సోషల్ హెడ్ యాక్టివిస్ట్, అకాడమిక్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్, అక్రిడియేటెడ్ సోషల్ హెల్త్ ఏజెంట్ అని 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆశ అంటే మనకు కరెక్ట్ ఆన్సర్ 19th అక్రిడియేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో 21 మనం గమనిస్తే 21వ శతాబ్దపు ప్రారంభంలో రైతులు ప్రతి సంవత్సరం ఆహార ధాన్యాల ఉత్పత్తి దాదాపు ఎంత చేశారు అంటే దాదాపుగా ఎంత టన్నులు మనకు ఉత్పత్తి చేశారని చెప్పేసి అడుగుతుంది. 21వ శతాబ్దం ప్రారంభంలో మనం గమనిస్తే ఎందుకోసం అంటే అర్థ విప్లవం వచ్చింది, కొంతమేర అనేకమైన మార్పులు వచ్చినాయి కాబట్టి మనకు ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగింది. మరి దాదాపుగా అది ఎంత ఉండొచ్చు అని చెప్పేసి మనకు కంటెంట్ బుక్లో ఇచ్చిండు. 101 మిలియన్ టన్నులు, 229 మిలియన్ టన్నులు, 328 మిలియన్ టన్నులు, సో 50 మిలియన్ టన్నులు. 50 మిలియన్ టన్నులు అయితే కాదండి, కరెక్ట్ ఆన్సర్ చూస్తే మనకి 229 మిలియన్ టన్నులకు పెరిగింది అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ సంవత్సర కాలంలో ఉత్పత్తి అనేది ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది సో దాదాపుగా 50 మిలియన్ టన్నుల నుంచి 220 మిలియన్ టన్నులకు పెరిగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సో మీకు ఈ క్వశ్చన్లకు నుండి అన్ని ఆన్సర్లు కూడా మళ్ళీ ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఒకసారి దీన్ని. సో కావాలంటే మీకు ఆన్సర్లు ఏమైనా తప్పులు ఉంటే ఏమైనా సజెషన్స్ ఉంటే మీకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఎస్ఎస్ అకాడమీ సో కటసి బై వెంకట్ సార్ ఆన్లైన్ క్లాసెస్ సహకారంతో మనం ఇంకా ముందుకు వెళ్తూ ర్యాపిడ్ రివిజన్లో మిగతా క్వశ్చన్లు మళ్ళీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.